ఫ్రెండ్స్ మన ఛానల్లోకి మీకు స్వాగతం. అందరు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఆల్రెడీ 4 షిఫ్ట్లు ఎగ్జామ్స్ అయిపోయినాయి. మ్యాథ్స్ మాత్రం చాలా ఈజీగానే ఉన్నది. సో ఈ వీడియోలో నేను మ్యాథ్స్ సంబంధించినటువంటి స్ట్రాటజీ ఏంది, తర్వాత షిఫ్ట్లో వాళ్ళు మ్యాథ్స్లలో మంచి స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ కావాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని క్వశ్చన్లు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఎగ్జామ్స్ అయితే ఎవరైతే అయిపోలేదో వాళ్ళు జాగ్రత్తగా చివరి దాకా ఈ వీడియోని చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మ్యాథ్స్ పేపర్ని మనం చూసినట్టయితే మ్యాథ్స్ పేపర్ అయితే చాలా ఈజీగా వస్తుంది. సో మీరందరూ టెన్షన్ పడాల్సిన పనేం లేదు. కాకపోతే ప్రిపరేషన్ మాత్రం సీరియస్గానే ఉండాలి, అది విషయం గుర్తుపెట్టుకోరు. సో ఇప్పటివరకు చూసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మీద చాలా ఈజీ క్వశ్చన్లు వచ్చినాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అడుగుతున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ మీద అడుగుతున్నాడు, అదేవిధంగా వాడి మధ్యలో డిఫరెన్స్ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే 2 ఇయర్స్ డిఫరెన్స్ ఫార్ములా ఒకటి ఉంటుంది, 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఒక ఫార్ములా ఉంటుంది కదా, వాటి మీద కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు, చూసుకోండి అవి. అదేవిధంగా మెన్సురేషన్కి సంబంధించి అయితే చాలా ఈజీ క్వశ్చన్లు. నీకు ఫార్ములా గుర్తుకుంటే అలా సబ్స్టిట్యూట్ చేస్తుంది, అలా ఆన్సర్ వచ్చేస్తుంది. అదేవిధంగా అంత ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ల మీద కూడా చాలా అనమాట. సో ఈ రేషియోలో ఉండే దానికి ఇంత యాడ్ చేస్తే నెక్స్ట్ వచ్చే రేషియో ఏంటిదో అట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో అవి కూడా మీరు చూసుకోండి. అదేవిధంగా హైట్ అండ్ డిస్టెన్స్ అనగానే మనకు ట్రిగనామెట్రీ గుర్తుకొస్తుంది. సో ట్రిగనామెట్రీలో మీరు ఏంటంటే ఫస్ట్ వాటి వాల్యూస్ నేర్చుకోండి. సో ఆ వాల్యూస్ నేర్చుకున్న దాని తర్వాత ఫస్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి నేర్చుకోండి. దాని తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్ సంబంధించి అంటే సైన్ టీటా అంటే ఏంటిది, సైన్ టీటా అంటే ఎదురు భుజం బై కర్ణం అని, అదేవిధంగా ఆసన్న భుజం బై కర్ణం వచ్చేసి కాస్ టీటా అని, ఈ చిన్న ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు మీకు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చాలా చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చి దాంట్లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో ఇది కూడా చాలా ఈజీగా ఉన్న టాపిక్. నెక్స్ట్ జామెట్రీ గురించి చూసుకుంటే జామెట్రీలో కూడా బేసిక్స్ అనమాట. మీరు 8th 9th 10thలలో నేర్చుకున్న బేసిక్సే. సో వాటి మీద థీరం ఓరియంటెడ్ ఉండేటటువంటి బేసిక్స్. అదేవిధంగా యాంగిల్స్ సంబంధించినటువంటి, సో మనకు ట్రయాంగిల్స్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, మన దాని తర్వాత మన చతుర్భుజంలో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, అంటే టోటల్ వాటి సమ్ ఎంత, వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో నెంబర్ సిస్టంలో కూడా చాలా ఈజీ క్వశ్చన్లు వస్తున్నాయి. సింప్లిఫికేషన్స్ కూడా ఈ బాడ్ మాసు, సో అదేవిధంగా మల్టిప్లికేషన్ తోటి ఉండేటటువంటి సింప్లిఫికేషన్స్, వాటి మీద క్వశ్చన్లు వస్తున్నాయి. సో టైమ్ అండ్ వర్క్ కూడా చాలా ఈజీ క్వశ్చన్లే ఉన్నాయి. టైమ్ అండ్ వర్క్లో కూడా అది కూడా బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఈ పైన ఎన్ని రోజులు పని చేస్తారు, ముగ్గురు కలిసి ఎన్ని రోజులు పని చేస్తారు, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేస్తారు, లేకపోతే ఒక ఆయన మధ్యలో వెళ్ళిపోతాడు, సో మిగతా వాళ్ళు ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేస్తారు, అట్లాంటి క్వశ్చన్లు. నెక్స్ట్ స్టాటిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి అనుకున్నాం, కానీ మనకు తక్కువ క్వశ్చన్లే రావడం జరిగింది. 1 క్వశ్చన్ వస్తుంది, అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, దీని మీద కూడా టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ మీద కూడా ఈజీ క్వశ్చన్లే వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉన్నది. సో యావరేజ్ అంటే తెలుసు, యావరేజ్ కూడా ఈజీ క్వశ్చన్లు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించినవి కూడా చాలా ఈజీ క్వశ్చన్లు వస్తున్నాయి. సో నాకు తెలిసి ఏంటంటే ఒక మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ 27 మార్కుల నుంచి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అంటే 27 నుంచి 29 మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే. సో నార్మల్ స్టూడెంట్స్ కూడా 22, 23 తెచ్చుకునే అవకాశం అయితే ఈజీగా ఉంది. ఎందుకంటే ఇంత ఈజీ క్వశ్చన్లు నేను వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే నేను అనుకున్నట్టుగానే కట్ ఆఫ్ మాత్రం 78 నుంచి 83 మధ్యలో ఉండబోతుంది కట్ ఆఫ్ అనేది. సో కట్ ఆఫ్ గురించి అయితే నేను మాత్రం తగ్గే ప్రసక్తి లేదు. 78 నుంచి 83 మధ్యలోనే కట్ ఆఫ్ ఉండబోతుంది. I sin 75 plus sec 15 plus 3 cot 15 plus cot 75 plus 2 tan 45 ఎంత అంటున్నాడు. సో మనకు tan 45 వాల్యూ 1 అని తెలుసు. నెక్స్ట్ ఈ cot 15 అండ్ cot 75. సో మనం చూద్దాం, ఇప్పుడు cot 75 ఉన్నది. సో cot 75 ఏం రాసుకోవచ్చు, cot అట్లనే ఉంటుంది. 75ని మనం ఏమని రాసుకోవచ్చు, 90 - 15 అని రాసుకోవచ్చు. సో cot 90 - 15. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, 90 - θ అనేది ఏ పాదంలో ఉంటుంది, ఫస్ట్ పాదంలో ఉంటుంది. ఫస్ట్ పాదంలో కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి. సో ఇక్కడ ప్లస్ వస్తుంది. సో 90 అనేది 90, ఈ 270 అనేవి వీటి అన్నిటిని ఏమంటారు అంటే ఆడ్ యాంగిల్స్ అంటారు, అంటే బేసిక్ కోణాలు అనమాట. ఇట్లాంటి ఆడ్ వచ్చినప్పుడు సైన్ టీటా కాస్త ఏమవుతుంది, కాస్ టీటా లెక్క మారిపోతుంది. అదేవిధంగా కాస్ టీటా సైన్ టీటా అయిపోతుంది. అదేవిధంగా ట్యాన్ టీటా కాస్త కాట్ టీటా లెక్క మారిపోతుంది, కాట్ టీటా ట్యాన్ టీటా అయిపోతుంది. అదేవిధంగా సెక్ టీటా కాస్త ఏమవుతుంది, కోసెక్ టీటా అవుతుంది.
కోసెక్ టీటా వచ్చేసి సెక్ టీటా ఇది ఈ విధంగా మారడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నది ఏంటిది, కాట్ ఉన్నది 90 డిగ్రీస్ వచ్చినాయి. కాట్ ఉన్నప్పుడు 90 270 ఉన్నప్పుడు కాట్ వై ఏమవుతుందని రాసిన, కాట్ వై ట్యాన్ అవుతుంది. సో ట్యాన్, సో ఇది 90 ఎగిరిపోతుంది, ఇదే 15 వస్తుంది. అంటే కాట్ 75 ఉన్న దగ్గర ఏం రాసుకోవచ్చు మనం, ఏం రాసుకోవచ్చు ఇక్కడ ట్యాన్ 15 అని రాసుకోవచ్చు. సో ట్యాన్ కాటు రెండింటికి యాంగిల్ సేమ్ ఉన్నప్పుడు అవి రెండు ఆపోజిట్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా సైన్ 75, సైన్ 75 ఏం రాసుకోవచ్చు, సైన్ 90 మైనస్ ఏం రాసుకోవచ్చు, 90 మైనస్ 15 రాసుకోవచ్చు. 90 మైనస్ టీటా అనేది ఏంటిది, ఫస్ట్ పాదం. ఫస్ట్ పాదంలో 90 అనేది బేస్ కోణం కాబట్టి సైన్ కాస్ట్ ఏమవుతుంది, కాస్ అవుతుంది. ఏమొస్తుంది, కాస్ 15 వస్తుంది. సో ఇక్కడ మనం సైన్ 75 దగ్గర కాస్ 15 రాస్తాం. సో ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమొస్తుంది, 5 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, అక్కడ 2 వస్తుంది. అంటే మనకు ఓవరాల్ ఆన్సర్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. సిపి కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు, మార్కెట్ ప్రైస్ అంట ఈ రేషియోలో ఉన్నాయట, 3:4 రేషియోలో ఉన్నట. అందులో 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో నేను కాస్ట్ ప్రైస్ 3% అనుకున్నాడు కాబట్టి నేను 300 అనుకుంటున్నా. సో మార్కెట్ ప్రైస్ 4% కాబట్టి దాన్ని 400 అనుకుంటున్నా. సో డిస్కౌంట్ ఎప్పుడైనా కానీ మార్కెట్ ప్రైస్ మీదనే ఇస్తాం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అంటే 15%, అంటే 400 మీద. సో 15% డిస్కౌంట్. 15% అంటే 100కెళ్ళి 15 తీసేస్తే ఎంత, 85. సో 85 ఇంటూ 100 కొట్టేస్తే, సో 4తో కొట్టేస్తే 5 4 20, ఇక్కడ 2 4 ముళ్ళ 32 2, సో 34 వచ్చింది. అంటే సిపిఎం 300, ఎస్పిఎం 340 అనమాట. సో 300కి 340 అంటే 40 అనేది ఎక్కువ ఉన్నది. సో 40 అనేది మనకు లాభం వచ్చింది. సో లాభం వచ్చినప్పుడు లాభశాతం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది, లాభశాతం కనుక్కోవడానికి ఫార్ములా లాభం వచ్చినప్పుడు లాభము బై సిపి ఇంటూ 100. సో 40, సిపి అంటే ఎంత, 300 ఇంటూ 100. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 40/3 వస్తుంది. 40/3ని మీరు 43తో భాగం చేస్తే 1339 కాబట్టి 1 మిగులుతుంది. ఇది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఏమంటున్నాడు, హైయెస్ట్ కామన్ డివైజర్ అనుకోమంటాడు. హైయెస్ట్ కామన్ డివైజర్ని మనం ఏమంటాం, హెచ్సిఎఫ్ అంటాం, లేకుంటే దాన్ని తెలుగులో గాసాబా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో వీటి గాసాబా అనుకోమంటుండే. ఇక్కడ చూడండి, సో 28 ఎక్కంలో 56 వస్తుంది. సో అందుకని 56 మనం చేయాల్సిన పని లేదు, ఓకేనా. సో మనం ఇప్పుడు ఈ రెండింటిని చేస్తే అయిపోతుంది. ఏంటి, 216 28 చేస్తే అయిపోతుంది. అందుకని 28ని 216 28 ఎక్కంలో చేద్దాం. సో 28లో 7లో పోతుంది. సో 7 56, ఇక్కడ 5, 2 14 5 19. సో తీసేస్తే 20 వస్తుంది. సో 20 వస్తే గాసాబా అన్నప్పుడు ఏం చేయాలి, ఈడేదైతే దేనైతే మనం దీంతో అయితే భాగిస్తున్నామో అది తీసుకొచ్చి మళ్ళీ ఈడేయాలి, ఓకేనా. దాన్ని చేసినతోటి గుణకారం చేయాలి. 20 ఎక్కంలో 20, మళ్ళీ ఎంత వస్తుంది, 8 వస్తుంది. సో 8 శేషం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భాగించే సంఖ్య ఉన్నది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేయాలి. సో 8 2 16, ఇప్పుడు 4 ఉంటుంది. సో ఇప్పుడు ఈ సంఖ్యను తీసుకొచ్చి ఇక్కడ వేయాలి, 6 2 8. సో మనకి ఎంత వచ్చింది, 4 అనేది రావడం జరిగింది. ఏమంటుండు, 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చిండు. హెచ్సిఎఫ్ అట 12 అట, ఎల్సిఎం అట 72 అట. వాటి యొక్క రెసిప్రోకల్స్ కనుక్కోంటారు. రెసిప్రోకల్స్ అంటే విలోమాలు. ఏంటి ఫార్ములా, విలోమాలు కనుక్కోమంటే 1/a + 1/b. కాసా కడితే మనకు ఏబి అనేది కాసాగా అవుతుంది. ఇక్కడ బి లేదు కాబట్టి బి + ఏ వస్తుంది. వాటి సంఖ్యలు మొత్తం కూడా ఇచ్చిండు. ఏంటిది, a + b = 60 అని ఇచ్చిండు. సో a + b అన్న b + a అన్న ఒకటే కదా 60. సో ఏబి అంటే 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి ఎల్సిఎం హెచ్సిఎఫ్ల లబ్ధానికి సమానం. అంటే దీన్ని హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అని రాసుకోవచ్చు. అంటే 60 ఇంటూ ఎల్సిఎఫ్ అంటే సో 12 ఇంటూ 72. సో 12 ఎక్కువ 12 5 60, అంటే 5/72 అనేది మన ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చినా నాకు అసలు అర్థమవుతలేదు. ఇంత ఈజీ క్వశ్చన్. ఏంటిది, √51 ఇంటూ √81 ఇంటూ √45 ఇంటూ √27. ఏం లేదు, కొట్టేయడమే. 9 ఎక్కువ కొట్టేది, 9 9 81, 9 3 27, మళ్ళీ 3 ఎక్కువ 3 3
మళ్ళీ 3 ఎక్కువ 3 15, మళ్ళీ 3 ఎక్కువ 3 3 ఎక్క 3 2 ఉంటుంది, 3 ఏళ్ళు 21, మళ్ళీ 3 ఒకటి 3 5 ఎంత వచ్చింది? √17/5 వచ్చింది. ఆరో క్వశ్చన్ ఏమంటున్నాడే 12% ఇదంట ప్లస్ ఎక్స్ యాడ్ చేస్తున్నట్టు ఇది వస్తుంది అనమాట. పర్సెంటేజ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, దాని కింద 100 వస్తుంది. ఓకేనా? సో 12% అంటే 12/100 ఇంటూ 2400 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ అట 18% అంటే 18/100 ఇంటూ 5400. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు ఈ 2 క్యాన్సిల్. 12 ఎక్కువ చేస్తే 12 4 48, ఇక్కడ 4 ఉంటుంది. 12 రోజులు 24 4 28 వస్తుంది. ప్లస్ ఎక్స్ చేస్తే 18 ఎక్కువ 14 72, 7 18 97 972. సో ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, తీసేయరి 684 అనేది మన ఆన్సర్ వస్తుంది. ఏమంటున్నాడ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ మధ్యలో డిఫరెన్స్ అంటే 15%కు 2 years కట్టాలి. సో డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2 yearsకి పి ఇంటూ సో R/100 డిఫరెన్స్ ఎంత అట 3225 అట. సో పి ప్రిన్సిపల్ కనుక్కోమంటుంది, ఆర్ ఎంత 15/100 సో ² ఇట్లా మీరు బాగానే చేసిరు అనుకో, మీకు పి వాల్యూ వచ్చేసి సో 430/3 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. XYలట ఒక పనినట 12 రోజులు చేస్తారట. ఒక పని అన్నాడు కాబట్టి 1/12 తీసుకోవాలి మనం. అదేవిధంగా YZలో ఎన్ని రోజులు చేస్తారట 18 రోజులు. 18 కాబట్టి 1/12 18 తీసుకుంటాం. సో ఏంటిది ఇంకోటి ZX వచ్చేసి ఎన్ని రోజులు చేస్తాం 15 రోజులు. సో వీటన్నిటి కూడదాం, ఇదొకటి 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 కూడితే ఇందులో Y ఉంది ఇందులో Y ఉంది, ఇందులో X ఉంది అంటే అన్ని Xలు 2 సార్లు వచ్చినాయంటే 2x + y + z = అని 2 సార్లు వచ్చినాయి కాబట్టి అట్లా రాస్తున్నాం. సో ఏమవుతుంది సో 1/12 + 1/18 + 1/15 వస్తుంది. వీటి కాసా కడితే 180 కాసాగా అవుతుంది. సో 12 ఎక్కంలో 180 ఎక్కడ వస్తుంది 15ల, 18 ఎక్కంలో 10ల, 15 ఎక్కంలో 12ల. సో x + y + z = ఏమవుతుంది మొత్తం చేస్తే 37 ఈ రెండింటికి కిందికి వస్తే ఇంటూ అవుతుంది. సో 2 ఇంటూ ఈ 180 చేస్తే ఎంత అవుతుంది 360 వస్తుంది. మనం చేసేటటువంటి పని కావాలి, పని ఎప్పుడైనా 1/, కింద ఉంటుంది కాబట్టి 1/, ఏమవుతుంది 360/37 కిందికి వచ్చేస్తుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఇవైతే చూడు కళ్ళు మూసుకొని పెట్టచ్చు అని చెప్పిన. ఏంటట 30% మార్కులు వస్తే పాస్ అవుతారట. పూరానికి 30% వస్తే పాస్ అవుతారట. సో 20% వచ్చినాయట. సో 20% రావడం వల్ల ఫెయిల్ అయ్యిందట. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యిండు 72 మార్కులతో ఫెయిల్ అయ్యిండు. 30 మార్కులు వస్తే పాసు, కానీ 20 మార్కుల పర్సెంటేజ్ వచ్చింది. అట్లా రావడం వల్ల 72 మార్కులు తక్కువ వచ్చిన వల్ల ఫెయిల్ అయ్యింది. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఈ 10% అనేది ఎంత ఈ 72 మార్కులకు సమానం అవుతుంది. సో మనకు కావాల్సింది 100% కాబట్టి ఈడ వస్తున్న పెడితే 720 వస్తుంది. సో ఇది కూడా ఎందుకు ఇచ్చినా నాకు అర్థమవుతుంది. ఏమంటుండు 80 SP అంట 60 CP అట. సో 0 క్యాన్సిల్ చేసేది. ఓకేనా? సో 8/6 ఈ SP అటు సైడ్ పోతే బై అవుతుంది CP/SP. మరి ఏమంటుండు ప్రాఫిటా లాసా అంటుండు. సో ఇక్కడ చూస్తే CP అనేది 8 ఉంది, SP అనేది 6 ఉంది. కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది అంటే లాస్ వస్తుంది. ఎంత వస్తుంది లాసు? సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ లాస్ ఎంత 2. ఈ లాస్ 2 వచ్చినప్పుడు లాస్ పర్సెంటేజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది లాస్ పర్సెంటేజ్ ఏంటిది లాస్ బై CP × 100. లాస్ ఎంత 2, CP ఎంత CP దీనికి సంబంధించింది 8 × 100 2 4 25 25%.